మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. సోమవారం ఆయన హైదరాబాద్కు రానున్నారు. ముఖ్యమంత్రి వచ్చాక అసంతృప్తుల ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలు జాతీయ స్థాయిలో చర్చకు వేదికగా మారాయి. అధికార పీఠాన్ని కలిసికట్టుగా కాపాడుకోవాల్సిన వేళ లీడర్ల మాటల మంటలు పుట్టిస్తున్నాయి. నేతలంతా పార్టీ బలోపేతంపైన దృష్టి పెట్టాల్సి ఉండగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండటం అస్తం శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇక ముఖ్యమంత్రి వచ్చాక అసంతృప్తులకు చెక్ పడుతుందా? కొండ ఫ్యామిలీ వివాదంపైన త్వరలో క్లారిటీ వస్తుందా? కొండ సురేఖ వివరణపైన రేవంత్ ఎలా స్పందిస్తారు? ఈ అంశాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు నిఖిల్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు, న్యూమన్ గారు కాంగ్రెస్ నాయకులు, సురేష్ యాదవ్ గారు బీజేపీ నాయకులు, నారపరాజు నరసింహరావు గారు విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. నమస్తే నమస్తే అండి. న్యూమన్ గారు, ముందుగా మీతో మొదలు పెడదాం. సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగంగా లేఖలు రాస్తూ ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తుంటే అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంటుంది? సీఎం వచ్చాక అసంతృప్తుల ఎపిసోడ్ పైన మొత్తంగా తెరదించే అవకాశం ఉందా? న్యూమన్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ అండి, యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో కొండా సురేఖ గారి కూతురు వారు చేసినటువంటి యొక్క కమెంట్స్, దాని తర్వాత జరుగుతున్నటువంటి తదుపరి అంశాల మీద మనం మాట్లాడుతున్నాము. ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ముందటి నుంచి కూడా ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అనేది ఉంటుందండి, మాట్లాడే హక్కు అనేది ఉంటుంది. కానీ దానికి కూడా ఒక పరిధి అనేది ఉంటుంది. ఆ పరిధి, ఆ లిమిట్ అనేది దాటి దాన్ని ఉపక్రమిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం క్రమశిక్షణ కమిటీ అనేది కూడా ఉంటుంది. పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం దానిని పార్టీ సహించదు. వేరే పార్టీలో ఒక్కసారి ఎవరైనా మాట్లాడితే మాత్రం దానిని ఎవరు ఊరుకోరు. కానీ మా కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారి పరిధి దాటిన తర్వాత, లక్ష్మణ రేఖ దాటిన తర్వాతనే ఆ డిసిప్లినరీ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా వారు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, కాంటెక్స్ట్ ఏంటి, దానివల్ల పార్టీకి ఏం నష్టం జరిగిందో అని చెప్పేసి బేరీజ్ వేసుకున్న తర్వాతనే 100% ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వారు మాట్లాడారు, క్రమశిక్షణ కమిటీ దానికి స్పందించి నోటీస్ ఇవ్వడం జరిగింది. వారు దానికి రిప్లై ఇచ్చారు. వారు నేను కాదు నా కూతురు మాట్లాడిందని చెప్పేసి నైతిక బాధ్యత అనేది ఉంటుంది. వారు కూతురు మాట్లాడినా సరే వెనకాల ఉన్నటువంటి బ్యానర్ని చూసుకుంటే మనకు అర్థమవుతుంది. వారి యొక్క కూతురు, వారి యొక్క తల్లి క్యాబినెట్లో ఉన్నప్పుడు వారు ఈ రకంగా మాట్లాడడం తప్పండి. 6 లక్షమైన రేఖ అనేది వారు దాటేశారు. పార్టీ దానిని ఉపేక్షించదు, సహించదు. లెట్ మీ బి వెరీ క్లియర్. వారైనా సరే ఇంకెవరైనా సరే పార్టీని నష్టం చేకూర్చే విధంగా ఉంటే మాత్రం దానిని 100% తీవ్రంగా పరిగణిస్తాం. ఈరోజు వారు మాట్లాడిన దానికి ఎమ్మెల్యేలు అందరూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సిఎల్పిలో వారి యొక్క ఆవేదన, ఉద్వేగం వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రకంగా మాట్లాడకూడదని చెప్పేసి దాని తర్వాత వారు స్పందిస్తూ దీని వెనకాల ఎవరో ఉన్నారు అని చెప్పేసి మరో లెటర్ సంధించడం జరిగింది. దీని వెనకాల ఎవరు ఉన్నా సరే మీరు మాట్లాడేది మీరే కదా. పరకాలలో ముఖ్యమంత్రి వర్యులు ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే వారిని మరొకసారి గెలిపించడానికి మనం ఆశీర్వదించాలని చెప్పేసి చెప్పడం సహజం. ఆనాడు వారి యొక్క వయసు, ఆనాడు సర్వేలు ఆధారంగా చూసుకొని ఎవరికి ఇవ్వాలని చెప్పేసి మా లోపల పిఈసి ఉంటుంది, సిఈసి ఉంటుంది, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు. సిడబ్ల్యూసి ఉంటుంది. దాని తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్ డిక్లేర్ అవుతుంది. ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సింది పరకాలలో మనం మళ్ళా గెలిపించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిని స్పందించేసేసి నేనే ఉంటాను ఎమ్మెల్యేగా, నేనే గెలుస్తాను, నేనే పొడుస్తాను, నేనే కత్తి తీస్తాను అంటే అలా కుదరదు కదా. మీరు ఆ రకంగా మాట్లాడడం తప్పు కదా. మాట్లాడారు, మాట్లాడిన తర్వాత మరి దాని తర్వాత రెస్పాండ్ అవ్వాలి కదా. మరి ఎమ్మెల్యేలు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత మళ్ళీ దీని వెనకాల ఎవరు ఉన్నారని చెప్తే మీ నోటికి అదుపు లేకుండా ఒక్కసారి కాదండి, పార్టీకి పలుమార్లు మీరు నష్టం చేకూర్చే విధంగా మీరు మాట్లాడారండి. అంతకుముందు మీరు లేడీ యాక్ట్రెస్గా ఉన్నటువంటి సమంత గారి గురించి కూడా ఈ రకంగానే మాట్లాడారు. ఏమని చెప్పింది, కోర్టుకి వెళ్ళిపోయి డిఫమేషన్ సూట్ అయ్యగానే ఐఎమ్ సారీ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఆ మాట్లాడడం ఎందుకు, నరం లేని నాలుకని ఆ రకంగా వాడడం ఎందుకు, దాని తర్వాత సారీ అని చెప్పుకోవడం ఎందుకు? ఈరోజు మళ్ళీ వచ్చేసేసి మీరు డెక్కన్ సిమెంట్స్ ఇష్యూలో కూడా ఒక రకంగా మాట్లాడారు. దాని తర్వాత 6 నెలల తర్వాత మరొకసారి మాట్లాడారు. అంటే ఒకసారి కాదు కదా, యు ఆర్ డూయింగ్ దిస్ రిపీటెడ్ అఫెన్స్. కొండ సురేఖ నన్ను, నా ఫ్యామిలీని అవమానిస్తున్నారు, పార్టీ కోసం పనిచేస్తున్న తనపైన వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. సురేఖ ఎందుకు పట్టించుకోవడం అధిష్టానాన్ని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఓకే, నేను ఒకటే ప్రశ్న అడుగుతానండి. వారు బీసీ బిడ్డగా ఉన్నటువంటి కొండా సురేఖ గారికి వారి రికగ్నైజ్ చేసి వారి యొక్క ఎఫర్ట్స్ని ఐడెంటిఫై చేసేసి మహిళా కేటగిరీలో, బీసీ కేటగిరీలో వారి యొక్క మంత్రిగా ఫస్ట్ క్యాబినెట్లోనే వారిని మంత్రిగా చేయడం అవమానించడం అంటారా?
వారిని అక్కడ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత వారు వేరే ఎమ్మెల్యేలతో సఖ్యతగా లేకపోయినా సరే వారిని కంటిన్యూ చేస్తూ ఉండడం, వారికి ఫుల్ పవర్స్ ఇవ్వడము దాన్ని అవమానం అంటారా? చెప్పండి మీరు. వారే అంటున్నారు నేను వేరే ఎమ్మెల్యేలని గెలిపించానని చెప్పేసి. ఏ ఎమ్మెల్యేలని మీరు గెలిపించుకున్నారో, ఏ ఎమ్మెల్యేలతో మీరు సఖ్యతగా ఉన్నారో మీరే చెప్పండి. మీ వరంగల్ డిస్ట్రిక్ట్ లెట్ అస్ నాట్, మీరు మొత్తం రాష్ట్రానికి మంత్రిగా ఉన్నా సరే ఫర్గెట్ అబౌట్ వేరే డిస్ట్రిక్ట్లు, నాకు మీ జిల్లాల గురించి నేను మాట్లాడుతున్నాను. మీ వరంగల్లోనే మీరు మాట్లాడండి. మీరు వరంగల్ ఈస్ట్ నుంచి మీరు ఉన్నారు, వరంగల్ వెస్ట్ మీరు ఏ రకంగా ఉన్నారు, నర్సంపేటలో మీరు ఏ రకంగా ఉన్నారు, యూనో చుట్టుపక్కల ఉన్నటువంటి నాగరాజు గారితో బర్దనపేటలో ఏ రకంగా ఉన్నారు, మీరు చెప్పండి. మీరు సరిగ్గా లేకనే కదా మీరు ఒక మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఈ రకంగా కమెంట్స్ చేస్తున్నప్పుడు మీకు సపోర్ట్గా ఒక్కరైనా బయటికి వచ్చి మీరు మాట్లాడారా? లేదండి ఏదో మాట్లాడారని చెప్పేసి, ఏదో పొరపాటు జరిగిందని చెప్పేసి. అంటే కార్డియల్ రిలేషన్షిప్స్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు అది మెయింటైన్ చేయలేకపోయారు. ఐఎమ్ సారీ. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేటీఆర్ గారి మీద కూడా ఈ రకంగానే మాట్లాడేసేసి మీరు బయటకు వచ్చారు, అవునా కదా? ఇది అక్కడ కూడా మీరు సరిగ్గా ఉండలేకపోయారు కదా. అంతకుముందు మీరు డాక్టర్ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు నేను డాక్టర్ వైఎస్ఆర్ గారి ఫ్యామిలీతో నేను చాలా క్లోజ్ అని చెప్పేసి బై ఎలక్షన్కి వెళ్ళడము, దాని తర్వాత మీరు వైఎస్ఆర్సీపీలో ఉండడం, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నుంచి బయటకు రావడం. సో ఇవన్నీ మనం చూసాము. నేనేమంటానంటే మీరు లాయల్టీ టు ద పార్టీ ఎక్కడ లేరండి. కానీ 100% మీరు పార్టీ కోసం పనిచేశారు కాబట్టే మీకు సముచిత స్థానం ఇస్తూ క్యాబినెట్లు ఇవ్వడం జరిగింది. కానీ మీరు దాన్ని రెస్పెక్ట్ఫుల్గా మీరు నిర్వహించుకోవాలి కదా. మీ కూతురు ఒకవేళ పార్టీలో పాలిటిక్స్లో లేకపోతే వై ఈజ్ షీ మేకింగ్ సో మెనీ ఎలిగేషన్స్? మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి, రిపోర్ట్ చేయండి. ఏజెన్సీస్ ఉన్నాయి, వెళ్ళి కంప్లైంట్ చేయండి. అది చేయకుండా రోహిన్ మీద ఇది, ముఖ్యమంత్రి గారి మీద ఇది, వారి మీద ఇదని చెప్పేసి మాట్లాడము. నేను రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ అంటారు, రేవంత్ రెడ్డి అంటారు అని అంటే, ఆ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది ఎవరండి? ఈ సిఎల్పి సమావేశంలో అందరూ ఓటింగ్ వేసిన తర్వాత, సిఎల్పిలో వారిని ఎన్నుకున్న తర్వాత, కేంద్రం నుంచి ఏఐసిసి నుంచి ప్రతినిధులు వచ్చిన తర్వాత వారిని ఎన్నుకోవడం జరిగింది కదా. మరి రాహుల్ గాంధీ గారు మీ లీడర్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ లీడర్ కాదా? ఏ రకమైన లాజిక్ అండి ఇది? ఏ రోజైతే వారు నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా మీరు మాట్లాడాలా. అంతేగాని నేను రివల్యూషన్గా మాట్లాడతాను, నేను ఒక్కరినే చాకరి ఐలమ్మ మాదిరిగా నేను రివోల్ట్ అవుతాను అని అంటే వాట్ ఆర్ ద సర్కమస్టెన్సెస్ చెప్పండి మీరు. అది చెప్పకుండా నేను ఇష్టరాజ్యంగా ఏమేమి ఉన్నావో, నేను లీకులు నన్ను రెచ్చగొడితే నేను ఏదో చేస్తా. ఏం చేస్తావు తల్లి? ఏం చేస్తావు చెప్పు? నీలాంటి మీ ఇడ్డలు ఉండడం వల్ల ఈరోజు మీ అమ్మకి ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి. ఒక పుత్రరత్నం అన్నప్పుడు పేరు తీసుకురావాలండి తల్లిదండ్రుల్ని. ఈ రకంగా ఇబ్బంది పెట్టకూడదు. వారు ఏమవుతున్నారు, ఇటు పక్కన బిడ్డకి కంట్రోల్ చేయలేక అటు పక్కన ఈ రకంగా వారు ఇబ్బందులు పెడుతున్నారు. అదే జరుగుతుంది కల్వకుంట్ల కవిత వల్ల కూడా వాళ్ళ నాయనగారికి అటు పక్కన. ఏమంటానంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ లిమిట్స్. నేనే పరకాలకు ఎమ్మెల్యే అని అంటే, ఎమ్మెల్యే అనేవారు నువ్వు కాదమ్మా డిసైడ్ చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గెట్ ద టికెట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గెట్ ద బీ ఫామ్, అండ్ దెన్ యూ లెట్ ద పీపుల్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ యాక్సెప్ట్ యూ. అది జరగాల. ఇది వీఆర్ ఇన్ జెన్జీ వరల్డ్ టుడే. ఎవరు ఎమ్మెల్యే అవుతారు, ఎవరు ఎంపీకి ఉంటారు, ఎవరు ఉద్దండులు, ఇవన్నీ నడవండి. పరకాల సీట్ ను ముందే ఎలా ప్రకటిస్తారని తను ప్రశ్నిస్తున్నారు. ఇంకా సమయం ఉంది కదా, అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని ఎలా ముందే అనౌన్స్ చేస్తారు? నేను వక్రీకరించకూడదండి. నేను సిట్టింగ్ ఎమ్మెల్యేనండి. నెక్స్ట్ ఏముంటుందండి హోప్? సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసి వేరే ఎమ్మెల్యేని ఇస్తారని చెప్తారా ఎవరైనా? ఇంకా 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంకా ప్రోగ్రెస్ అనేది నడుస్తుంది కదా. 50% అయిపోయింది, మిగతా 50% ఉంది. వారి యొక్క డెలివరీ ఎలా ఉంది, వారి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వారి యొక్క సర్వే ఎలా ఉంది, వారి ఏజ్ ఎలా ఉంది, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? పరకాలలో ప్రకాశనాన్ని గెలిపించినాము, మళ్ళా గెలిపాలని చెప్పారు. ఏం తప్పేముంది చెప్పండి? ఈజీ నాట్ ఏ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్. ఆనాటి సందర్భం ప్రకారం డిసైడ్ చేస్తారు. అదే పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పారు కదా. ఎందుకు అనవసరంగా ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. పార్టీ హ్యాస్ ఎ సిస్టమ్ అండి. పార్టీ అండి ఇది ఒక వ్యక్తికి చెందినటువంటిది కాదు. ఇది ప్లీజ్ అండర్స్టాండ్. ఒక ప్రోటోకాల్ ఉంటుంది పార్టీలో. ప్రదేశ్ ఎలక్షన్ వేదికలలో ఇలాంటి అంశాలు చర్చించాలి కానీ బహిరంగంగా చర్చించకూడదు. అదే అంటాను. నేనేమంటానంటే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, వారు డిసైడ్ చేస్తారు. టాప్ 3 క్యాండిడేట్స్ని తీసుకుంటారు. దాని తర్వాత సిఈసికి వెళ్తుంది, అక్కడే డిసైడ్ చేస్తారు. పలు సర్వేల ఆధారంగా ఎవరి పేరు బాగుంది, ఎవరికి ఇస్తే మనం గెలుస్తాము, గెలుపు గుర్రం ఎవరికి ఇస్తే మనకి నెగిటివ్ ఉంటుందని చెప్పేసి అన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత ఒక డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ జరుగుతుందండి. టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తారు. నేను ఏమంటానంటే ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఉద్దేశం ఏంటంటే మళ్ళా మనం పరకాల గెలిపించుకోవాలి అని చెప్పేసి.
దాంట్లో మీరు తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కొడంగల్ ఉంది, మళ్ళీ కొడంగల్ గెలిపించుకోరని చెప్తాం మేము. గెలవని చోట ఏమని చెప్తామండి? ఈ సీట్ మనం ఈసారి తప్పక గెలవాలి. అలంపూర్ ఉంది, మనం ఈసారి పోయినసారి మిస్ అయినాము, ఈసారి గెలిపించుకోవాలని చెప్తారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? దాంట్లో ఏం తప్పు ఉంది నాకు చెప్పండి. అనవసరంగా దానిని వక్రీకరించేసేసి వారేదో అన్నారని చెప్పేసి వీరు దానికి అగ్రెసివ్గా పబ్లిక్గా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. వారి యొక్క తల్లి మినిస్టర్గా ఉన్నారు, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి అడగాల్సింది తప్పేముందండి? సార్ మీరు ఈ రకంగా మాట్లాడారు, నేను ఆస్పిరెంట్ని అని చెప్తే మేము వారు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో తెలిసిపోయేది. మీరు మైక్ దొరికింది కదా అని చెప్పేసి తీసుకొని కత్తి దువ్వుతాను నేను కొండా ఫ్యామిలీని అని చెప్తే, కొండా ఫ్యామిలీ కానివ్వండి, మరొక ఫ్యామిలీ కానివ్వండి, ఇవి ప్రజలు ఎవరిని నమ్మితే వారికి ఓట్లు ఇస్తారండి. ఆ టైం వెళ్ళిపోయింది. నేను మళ్ళా చెప్తున్నాను, మీరు అనుకుంటున్నారేమో ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీలు ఉండవండి. ఒకటే ఉంటుంది, ప్రజల అభిష్టం మేరకు ఎవరు పనిచేస్తారో వారికి ఓటేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ డిఫరెంట్ ఎలక్షన్. నేను చెప్తున్నా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిన తర్వాత ఎలక్షన్ నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను చక్రి గారు, 40,000 ఓట్లు ఎవరు సాధిస్తారో వారు ఎమ్మెల్యేనండి. రాసి పెట్టుకోండి మీరు. మొత్తం 119 నుంచి 153 అయినా సరే 40,000 ఓట్లు ఎవరికి వస్తాయో వారు ఎమ్మెల్యే. ఆ రకంగా ఎలక్షన్ ఉండబోతుంది. మీరు ఈ రకంగా భ్రమల్లో ఉండకండి. భ్రమల్లో ఉండేసేసి ఇది నా సీటు, నేను ఖర్చు వేస్తున్నా, నాకే రావాలా, నాకే కావాలా, ఇది నా కింగ్డమ్, ఇది నా సామ్రాజ్యం నడవవు. ఎవరి సామ్రాజ్యాలు నడవవండి. ప్రజల అభిష్టం మేరకు అన్ని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది.